హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక మనం చక్కని లేస్ కలెక్షన్స్ అయితే కనుక చూడబోతున్నాం. మనం మామూలు ఒక ప్లెయిన్ సారీకి కూడా ఒక లేస్ కుడితే కనుక కంప్లీట్ డిజైనర్ స్టైల్లో చాలా హెవీ లుక్లో అయితే కనుక తీసుకురావచ్చు అండి. సో ఎగ్జాంపుల్ కింద తీసుకున్నట్లయితే ఒకసారి ఈ లేసెస్ చూడండి అసలు ఎంత బాగున్నాయో, ఎంత ప్రీమియం క్వాలిటీలో అయితే కనుక మనకి ఇవి ఫుల్ శారీకి అయితే కనుక కవర్ అయిపోయేలాగా ఈ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే నేను తెప్పించానండి. లైక్ మీ రిక్వైర్మెంట్ ఎలా ఉంటే కనుక మీరైతే దాన్ని బట్టి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నిటిని కూడా ఇప్పుడు నేను మీకు డీటెయిలింగ్ ఇచ్చేస్తాను. 1 by 1 అన్నీ కూడా ఓపెన్ చేసి అయితే కనుక చూపించేస్తాను. నాకు తెలిసి అయితే కనుక ఆల్మోస్ట్ ఒక 12 to 13 వెరైటీస్ వరకు అయితే కనుక ఇవి మనకి అవైలబుల్గా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి ఈ లేస్ కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా. అండ్ వీటితో మీరు గౌన్స్ కానివ్వండి, లేకపోతే ఆల్రెడీ మీరు ఒకవేళ స్టిచ్చింగ్ ఫీల్డ్లో ఉన్న బొటెక్స్ ఉన్నా, లేదా మీ పర్సనల్గా తీసుకుని స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకున్నా కానీ బెస్ట్ ప్రైస్లో ఇవి అవైలబుల్గా ఉన్నాయి. చెప్పాలంటే మార్కెట్ ప్రైస్ కన్నా కూడా అవి అవైలబుల్గా ఉన్నాయండి. మీరు కావాలంటే కంపేర్ చేసుకోండి, నేను అన్నానని కాదు. సో డెఫినెట్గా మీకు అయితే కనుక హ్యాపీ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు మనీ వర్త్ అవుతుందని అనుకుంటున్నానండి. అండ్ ఇంకోటి కూడా నాకు ఇట్లా చాలా బాగా అనిపించింది, మిర్రర్ వర్క్లో లేస్ అండి. ఇది యాక్చువల్గా అస్సలు ఆగట్లేదు, తమ్లైన్ కోసం పెట్టుకున్నప్పుడే టక్కని పడిపోయేసరికి మొత్తం బంచిగానే వచ్చింది, కానీ ఓపెన్ అయిపోయి లూజ్ అయిపోయింది అనమాట. సో ఇది ఎలాగో చూపిస్తాను కదా మీకు, కంప్లీట్గా అయితే కనుక డీటెయిలింగ్ ఇస్తా. ఈ డిఫరెంట్ లేస్ కలెక్షన్స్ అన్నిటినీ కూడా ఈరోజు మీకు ఇప్పుడు 1 by 1 షేర్ చేసి చూపించేస్తాను. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా అవైలబుల్గా ఉన్నాయండి. అండ్ నేను వేసుకున్న శారీ ఎలా ఉంది, మీషో నుంచి తీసుకున్నాను. చక్కగా జార్జెట్ ప్రీమియం క్వాలిటీ 3 షేడ్ పైన అయితే కనుక వచ్చిందనమాట. బ్లూ, డ్రామా గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో. అండ్ జార్జెట్ లవర్స్ ఉన్న షేడెడ్ శారీస్ ఇష్టపడుతున్నా కానీ డెఫినెట్గా అయితే కనుక మీరు ట్రై చేయొచ్చు అండి. చాలా ప్రీమియం క్వాలిటీలో అయితే కనుక ఫ్యాబ్రిక్ మెటీరియల్ డీటెయిలింగ్ అంతా కూడా ఉందనే చెప్పాలండి. కట్టుకున్నా కూడా ఎల్లో ఉన్నా కానీ ఎంత హైలైట్ వచ్చిందో చూడవచ్చు మీరు కలర్ కాంబినేషన్కి. అండ్ ఇది నా శారీ డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ అయితే కనుక వాచ్ అండి. మీరు నా వాచ్ గుర్తుపట్టారని అనుకుంటున్నాను. మన రెగ్యులర్ వ్యూవర్స్కి అయితే కనుక తెలుసు డెఫినెట్గా. మనం ఒక వాచెస్ వీడియోస్ కూడా ఇచ్చాము అండర్ బడ్జెట్లో. బ్యూటిఫుల్ వాచెస్ కలెక్షన్ అండి. అసలు ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయంటే కనుక బెస్ట్ ప్రైస్లో, అట్ ద సేమ్ టైం మంచి క్వాలిటీలో అయితే కనుక ఉన్నవి. అందులోంచి నేను పర్చేస్ చేసినప్పుడు తీసుకున్నాను. అండ్ నేను పర్సనల్గా కూడా పెట్టుకున్నాను. ముందు వీడియోస్లలో కూడా డిఫరెంట్ వాచ్ కలెక్షన్స్తో నేను మీకు డెఫినెట్గా ప్రజెంట్ చేస్తాను. చెక్అవుట్ చేయండి. దీని లింక్ కూడా మనకి డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది. ఈరోజు నా అవుట్ఫిట్ డీటెయిల్స్ అయితే కంప్లీట్గా చేస్తాను కదా. సో ఇంకా లేట్ చేయకుండా అయితే కనుక వీడియోలోకి వెళ్ళిపోదామండి. టోటల్గా మీకు ఎన్ని మీటర్స్ ఉంది ఏంటి అనే డీటెయిలింగ్ అంతా కూడా మీకు డిస్క్రిప్షన్స్లో అవైలబుల్గా ఉన్నాయండి. 9 మీటర్ సారీకి ప్లస్ బ్లౌజ్కి అయితే కనుక మనకి ఇది వచ్చేస్తుందండి. మీకు కాంట్రాస్ట్లో కానీ మ్యాచింగ్లో కానీ కావాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఇది ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే కనుక మనకి మామూలుగా వెల్వెట్ ఉంటుంది కదా అండి, దానిపైన అయితే కనుక మనకి జరీ వర్క్లో అయితే కనుక తీసుకున్నారు. వెల్వెట్ ఫ్యాబ్రిక్ పైన థిక్గా ఉంది. ఫ్యాబ్రిక్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. మీరు చూసుకున్నట్లయితే నైస్ లేస్ అండి. మొత్తం అంతా కూడా ఇట్లా బండిల్ కంప్లీట్గా వచ్చింది. కావాలనుకుంటే మాత్రం ఒక్కసారి చెక్అవుట్ చేసుకోవచ్చు. ప్రీమియం క్వాలిటీలో అయితే కనుక వస్తుంది. లింక్ అయితే డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా అయితే కనుక అవైలబుల్గా ఉందండి. ఒకసారి మీరు చెక్అవుట్ చేసుకోండి. నెక్స్ట్ అండి మరొక లేస్. ఇట్లా హెవీగా అయితే కనుక మంచి డిజైనర్స్ టచ్ ఇవ్వచ్చు. అలాగే సింపుల్గా కావాలి అనార్కలి గౌన్స్ దగ్గర నుంచి ఒక చిన్న అవుట్లైన్ బార్డర్ లాగా ఇట్లా వేసుకోవాలనుకున్నప్పుడు ఎగ్జాంపుల్ ఈ శారీలా ఎలానే ఉందండి. మీరు ఒక చిన్న అవుట్లైన్ పైప్ లైన్ లా ఇవ్వాలనుకున్నా కానీ ఈ పర్టికులర్ లేస్ కూడా చాలా బాగా కనబడుతుంది అనమాట. అండ్ కొంచెం క్లోజప్ లుక్ చేస్తాను. కాటన్ ఉంటుందండి మనకైతే కనుక, చిన్నగా ఇట్లా పోత్లీలా అంటే వస్తుందండి. సింపుల్ జార్జెట్ శారీస్ దగ్గర నుంచి మీరు దేనికైనా కానీ దీన్ని కుట్టుకోవచ్చు. లైట్ వెయిట్, హ్యాపీగా అయితే కనుక మీరు వాష్ చేసుకోవచ్చు. ఇది కూడా బాగుంది. బార్డర్స్ లాగా అయితే కనుక దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు అండి. సో క్లోజప్ లుక్ చేస్తున్నాను. వెరీ రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయండి. అందరూ అఫోర్డ్ చేయగలిగిన ప్రైస్లో ఉన్నాయి. డెఫినెట్గా ట్రై చేయొచ్చు. 9 మీటర్స్తో అయితే కనుక ఇది మనకి అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ మరొక బార్డర్ అండి. ఇది కూడా చాలా బాగుంది. నాకైతే పర్సనల్గా కూడా చాలా బాగా నచ్చింది. మెయిన్గా దీనిలో నేను 2 తెప్పించాను. ఒకటేమో కంప్లీట్గా గోల్డ్ అండి, ఇంకోటి అయితే కనుక మనకి దీంట్లోనే గోల్డ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో తీసుకున్నాను అనమాట. రెండు కూడా 2 డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. దీని మీద గోల్డే వచ్చింది, ఇదేమో గోల్డ్ మీద ఆరెంజ్ ఫ్లవర్ వచ్చింది. అది డిఫరెన్స్ అండి. ఓపెన్ చేసి మీకు సింగిల్ లైన్ చూపెడతానండి. మీరు కావాలంటే ఇక్కడికి కట్ చేసి కూడా శారీలో కూడా అక్కడక్కడ ఇట్లా ఫ్లవర్ లాగా కూడా వేసుకోవచ్చు. అట్లా కూడా బాగుంటుందండి. ఇది కూడా చాలా బాగా వచ్చింది. అసలు రియల్
ఫ్లవర్స్ లాగా అయితే కనుక లేస్ బార్డర్ లాగా అయినా మీరు వేసుకోవచ్చు అండి. లేదు అనుకుంటే కనుక ఇట్లా కట్ చేసి ఫ్లవర్ లాగా కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు. చక్కగా ఎంబ్రాయిడరీ స్టైల్లో అయితే కనుక ఇలా చేసుకుంటే కూడా ఫ్లవర్ అనేది చాలా బాగా కనపడుతుందండి. అంటే నా సారీకి ఇది ఎగ్జాక్ట్ మ్యాచ్ కాకపోవచ్చు, కానీ మనం వేయాలనుకుని మీకు ఏదైతే కాంబినేషన్ వైజ్గా సూట్ అవుతుందో దాన్ని బట్టి ఇది చాలా బాగా కనపడుతుందండి. హైలీ రికమెండెడ్ సారీ. అండ్ మీకు లేస్ బార్డర్ లాగా కూడా హెవీ లుక్ దుపట్టాస్కి ఇవ్వాలనుకుంటే కూడా వీటితో చక్కగా అయితే కనుక డిజైన్ చేసుకోవచ్చు అండి. ఇది మొత్తం సారీకి అయితే కాదు, ఇన్ని మీటర్స్ అని మెన్షన్ చేశారండి. దాన్ని బట్టి మీరు తీసుకోండి. మీకు ఒకవేళ సారీ మొత్తం కావాలంటే ఇది ఉన్న మీటర్స్కి మీకు ఇంకెంత క్వాంటిటీ పడుతుందో దాన్ని బట్టి అయితే 2 లేకపోతే 3 అయితే కనుక మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. పైన కూడా ఇట్లా టాజిల్స్ లాగా పైన అంటే ఫ్లవర్కి ఇట్లా మొగ్గల టైప్లో కూడా మనకైతే దీన్ని ఇట్లా హైలైట్ చేశారనమాట. మీకు కనపడుతుందని అనుకుంటున్నాను. యాజ్ ఇట్ ఈస్గా అండి దీంట్లోనే మనకి ఏంటంటే రెండో వెరైటీ వచ్చేసండి. ఇది కూడా అంతే యాజ్ ఇట్ ఈస్గా అలాగే వస్తుంది. కాకపోతే దీని మీద ఏంటంటే ఆరెంజ్ అయితే హైలైట్ చేశారు. దీని మీద ఇవి ఇచ్చారండి. లైక్ దానికేమో ఇట్లా మనకి గోల్డ్ అలా వచ్చాయి కదా, లైక్ థ్రెడ్ లాగా ఒక మూవల్ లాగా. దీనికి ఏంటంటే లీవ్స్ లాగా ఇచ్చేసారు. ఇలా వస్తుందండి మనకి. ఓకే. అండ్ ఒకసారి నేను మీకు ఇక్కడ బార్డర్ లాగా కూడా పెట్టి చూపిస్తాను, దాన్ని మీకు ఇంకా కూడా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ దీన్ని కూడా ఒక ఫ్లవర్ లాగా కూడా మీరు అయితే కనుక వాడుకోవచ్చు. సో మీరు ఏదైతే స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటారో ఆ ఫ్యాబ్రిక్ని బట్టి అయితే కనుక వీటిని చూస్ చేసుకుని తీసుకోండి. ఇది కూడా చాలా బాగుంది. గోల్డ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ పైన అయితే కనుక ఇది హై లుక్ అయితే కనుక ఉంది. సో అయితే గోల్డ్ అండి లేకపోతే ఆరెంజ్ మీ చాయిస్. ఇంకా 2 లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. తప్పకుండా వీడియో మంచిదే అవుతుంది అనుకుంటున్నానండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అండి. సో దాన్ని రికమెండ్ చేస్తే వాళ్ళకు కూడా ఎంతగానో హెల్ప్ అవుతుంది షాపింగ్ పర్పస్. అండ్ నెక్స్ట్ అండి ఇప్పుడు నేను మీకు చూపించాను కదా ఈ హెవీ బార్డర్లోనే దీనిలోనే కొన్ని వెరైటీస్ అయితే తెప్పించాను అనమాట. అంటే ఈ మోడల్స్ అయితే కనుక మనకి మారిపోతాయండి. ఇప్పుడు బాందినీస్ కూడా బాగా రన్ అవుతున్నాయి కదా, బాందినీలో కూడా తెప్పించాను ఇలాగా. అండ్ ఇదేమో మనకి స్కాలప్ కట్లో అయితే కనుక బార్డర్ తీసుకున్నారు ఇలాగా. సో మీ చాయిస్, మీకు ఏదైతే సూట్ అవుతుంది, మీరు స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటున్న శారీకి కానీ దుపట్టాకి కానీ అండ్ గౌన్కి కానీ ఏదైనా డిజైన్ చేయించుకుంటే కనుక క్రాప్ టాప్కి కానీ దాన్ని బట్టి అయితే కనుక సెట్ చేసుకోండి అండి, చూస్ చేసుకోండి. అండ్ ఇదైతే కనుక మరొక డిజైన్ రెడ్ కలర్ అండి. బాందిని దానిపైన అయితే కనుక గోటా లేస్తోని అండ్ జరీ థ్రెడ్ వర్క్తో అయితే కనుక బార్డర్ వేసి ఉన్నారు. చాలా క్లోజప్ లుక్లో డీటెయిలింగ్ ఇవ్వడానికే నేను ట్రై చేస్తున్నాను. ఇది కంప్లీట్గా 9 మీటర్ బండిల్తో అయితే కనుక నైస్ ప్యాకింగ్లో వచ్చిందండి. సో హైలీ రికమెండెడ్. సో ఇలా ఒకవేళ కంప్లీట్ శారీ కావాలంటే అన్నీ లో ప్రైజే ఉన్నాయండి, చక్కగా ఉన్నాయి. నిజం చెప్పాలంటే బయట ప్రైస్ కన్నా కూడా చాలా చాలా తక్కువ ఉన్నాయి. మీరు కావాలంటే చూసుకోండి, చెక్ చేసుకోండి, కంపేర్ చేసుకుని ఆ తర్వాత మీరు అయితే కనుక పర్చేజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ అండి మరొక లేస్ బార్డర్. ఇది కూడా మనకేంటంటే జరీ గోల్డ్తో అయితే కనుక స్కాలప్ కట్ మీద అయితే కనుక తీసుకున్నారనమాట. ఇలా మీరు చూసుకోవచ్చు. సో క్లోజప్ లుక్లోనే నేను మీకు అయితే కనుక డిజైన్ డీటెయిలింగ్ ఇస్తున్నాను. మొత్తం బండిల్ అంతా కూడా ఇలాగే వచ్చింది. అవుట్లైన్కి చక్కగా పైపింగ్ కూడా ఉందండి. సో ఒకవేళ మీకు ఇది ఏమైనా మిక్స్ అండ్ మ్యాచ్ ఆర్ కాంట్రాస్ట్ అలా కావాలనుకున్నా కానీ ఇది కూడా చాలా బాగుంది. ఇలా వచ్చేస్తుందండి మనకి. ఇది కూడా మంచి డిజైన్ అండ్ ఇది కూడా చాలా బాగుంది. సో మీకు ఏదైతే చూస్ అవుతుందో దాన్ని బట్టి అండి. వాళ్ళు చాలా వెరైటీస్ అయితే కనుక లేసెస్ షేర్ చేస్తున్నాను. సో ఇందులోంచి మీకు ఏదో ఒక మోడల్ అయితే కనుక డెఫినెట్గా నచ్చవచ్చు. నచ్చి తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్స్లో అన్ని లింక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి, చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి. బార్డర్స్ లాగా అట్లా కావాలనుకున్నప్పుడు ఈ పర్టికులర్ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి. ఫస్ట్ కొంచెం క్లోజప్ లుక్లో మీకు చూపించేస్తాను ఎలా వచ్చిందని. లైట్ వెయిట్ మిర్రర్ వర్క్లో కంప్లీట్గా అయితే కనుక ఇది కూడా మనకి ఇట్లా నీట్ ప్యాకింగ్లో వచ్చిందండి. ఇదేంటంటే ఇప్పుడు స్కాలప్ హైలైట్ అవుతున్నాయి కదా అండి, ఇట్లా లైక్ మూన్, హాఫ్ మూన్ షేప్ వచ్చింది, ఇట్లా వస్తుందన్నమాట మనకి ఇది. సో మీరు ఇక్కడ చూస్తే అర్థమవుతుందండి కట్ ఎలా వచ్చిందనే దాన్ని బట్టి. ఓకేనా? సో దాన్ని బట్టి అయితే కనుక మీకు అడ్జస్ట్ చేసుకుని కుట్టుకోవడమే అనమాట, మనకి నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవడమే. ఇట్లా వస్తుంది. అండ్ బార్డర్ కాంబినేషన్ ఎల్లో మీద మేబీ కనపడుతుందో లేదో. సో కుట్టిన తర్వాత ఇంకా బాగా లుక్ ఉంటుందండి. యాక్చువల్గా ఇది మంచి షైన్ ఉంది సీక్వెన్స్లో కూడా. అండ్ ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్లో అయితే కనుక చాలా బాగా ఇచ్చారు. ప్రజెంట్ రన్నింగ్ అండ్ ట్రెండింగ్ మెయిన్ దుపట్టాస్కి వాటికి ఇది చాలా బాగా సెట్ అవుతుందండి. అండ్ ఆ మల్టీ షేడ్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంది. నెక్స్ట్ ఇట్లాంటి దాంట్లోనే మరొక డిజైన్ అండి. ఇది మోతీ వర్క్తో అయితే కనుక వచ్చింది, ప్రీమియం క్వాలిటీలో. ఇది కూడా మరొక డిజైన్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉందనే చెప్పాలి పర్టికులర్ ఈ డిజైన్ కూడా.
సో కొంచెం క్లోజప్ లుక్లో అయితే కనుక మీకు ఇది కూడా చూపించేస్తాను. అండ్ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి సో ఇలా వస్తుందండి మనకి డిజైన్ అనేది, మోతీ వర్క్లోని కంప్లీట్ షీట్ ఇది. సో దీనిలో సింగిల్ లైన్గా చూసుకోవాలనుకుంటే కనుక మనకి ఇలా ఉంటుంది. అక్కడక్కడ కూడా మనకి ఈ బీడ్స్ అనేది హైలైట్ చేశారనమాట. సో ఇది ఒక పర్టికులర్ డిజైన్ అండి. ఇది కూడా బార్డర్స్కి వాటికి చాలా బాగుంటుంది. అన్నీ లేటెస్ట్గానే ఉన్నాయండి. చాలా వెతికి అయితే కనుక నేను తెప్పించినటువంటి ఈ కలెక్షన్స్ అనమాట. డెఫినెట్గా మీకు యూజ్ వస్తాయి. ఇది గోల్డ్ కలర్లో అయితే కనుక వచ్చిందండి. సీక్వెన్స్ రిలేటెడ్లో అయితే కనుక ఇది కూడా అవుట్లైన్ బార్డర్స్కి చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, గోల్డ్ కూడా చాలా నైస్ గోల్డ్ వర్క్లో అయితే కనుక ఉందనమాట. ఆ షేడ్ కూడా మనకి శారీకి మొత్తం అయితే అవుట్లైన్ బార్డర్ లాగా వేసుకోవచ్చండి. కంప్లీట్ 9 మీటర్స్తో అయితే కనుక ఈ షీట్ కూడా వచ్చింది. ఇట్లా వస్తుంది మనకి షేడ్. బార్డర్స్కి చాలా బాగుంటుందండి ఇది కూడా. ఓకే, మీ దగ్గర ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. దాన్ని బట్టి మీకు ఏదైతే నచ్చుతుందో హ్యాపీగా తీసేసుకోండి. నెక్స్ట్ అండి 9 మీటర్స్లోనే మరొకటి అనమాట. ఇది కొంచెం ఏమంటారు, ఇట్లా పొట్టు రాలినట్టుగా రాలుతుందండి. మీరు చూడండి, మేబీ 1 వాష్ తర్వాత వెళ్తుంది అనుకుంటే ఇట్స్ ఓకే. లేదంటే కనుక నేను ఉన్నది కూడా చెప్తున్నాను. ఇట్లా ఇలా మనకి బ్యాంగిల్స్లో వస్తాయి కదా చమ్కీ అవన్నమాట. సో ఇది ఒక డిజైన్. ఇది కూడా బాగుందండి. మొత్తం కంప్లీట్ రీల్ అయితే కనుక బండిల్ అనేది ఇదిగో ఈ విధంగా ఇచ్చేసారు. నైస్ వర్క్. ఇది కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. నేనైతే కనుక మెరూన్ అండ్ గోల్డ్ బార్డర్ పైన అయితే కనుక అంటే లైక్ థ్రెడ్ ఈ కాంబినేషన్ బాగుందని బార్డర్కి అయితే ఇది ఆర్డర్ ప్లేస్ చేశాను. అండ్ నెక్స్ట్ అండి మరొక షీట్. ఇది కూడా సారీస్కి, మెయిన్గా జార్జెట్ సారీస్కి వీటన్నిటికీ కూడా బార్డర్లా బాగుంటుందండి. గౌన్స్కి అలాగే ఏదైనా లెహెంగాస్ లాంటివి బార్డర్స్కి వాళ్ళన్నా కూడా బాగుంటుంది. ఒక్కసారి చూడండి బీడ్స్. సో క్లోజప్ లుక్లో చూసుకున్నట్లయితే కనుక ఇది కూడా చాలా బాగుంది. బార్డర్స్కి అంతా కూడా మనకి చక్కగా అయితే కనుక వస్తుందండి. సో నేను దీనిలో సిల్వర్ తెప్పించాను. దీంట్లో గోల్డ్ కూడా అవైలబుల్గా ఉంది. చాలా వరకు అయితే గోల్డ్ అయిపోయినాయి కదా ఇవన్నీ. సో ఇది గోల్డ్ కూడా మనకి చాలా బాగా యూజ్ వస్తుంది. సో ఇవన్నీ గోల్డ్ అయిపోతున్నాయని నేను దీని అయితే కనుక సిల్వర్ ప్లేస్ చేశాను అనమాట. సో మీరు చూసుకోండి, ఇందులోంచి మీకు ఏది కావాలన్నా కానీ హ్యాపీగా అయితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అన్ని ప్రీమియం క్వాలిటీనే ఉన్నాయి. ఆల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అండ్ ఇంకొక మాట అండి, ఆల్ లింక్స్ అంటే గుర్తొచ్చింది నాకు. చాలామంది ఏంటంటే కింద లింక్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఓపెన్ చేసుకుని చూస్తున్నారు అనుకుంటా. కామెంట్స్ రీసెంట్గా వచ్చాయి కదా, ఇంతకుముందు కూడా నేను చాలా క్లియర్గా చెప్పాను. అలా కాదు, ఆల్ కలెక్షన్స్ ఆర్ ఇన్ 1 లింక్ అని టాప్లో ఉందండి. ఆ ఒక్క లింక్ క్లిక్ చేస్తే మీకు అన్నీ కూడా క్లియర్గా టాప్లో ఉంటుంది. ఒకసారి ఆ లింక్ అయితే కనుక చెక్ చేసుకోండి. సో ఇదైతే కనుక నెక్స్ట్ మన లేస్ డిజైన్ డీటెయిలింగ్ సిల్వర్తో అయితే కనుక తీసుకున్నాను. మనకి వైట్ కలర్ మోతీ ఉంది. మీకు కావాలంటే ఇందులోనే గోల్డ్ కూడా అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ అండి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఇలా సీక్వెన్స్ రిలేటెడ్లో అయితే కనుక వచ్చేటువంటి బార్డర్స్, మెయిన్గా ఇవి దుపట్టాస్కి శారీస్కి చాలా బాగుంటున్నాయి. అండ్ స్పేస్ సిల్క్ శారీస్కి అయితే కనుక మెయిన్గా మనం ఈ మధ్యకాలంలో బాగా చూస్తున్నామండి. స్పేస్ సిల్క్ సారీ ఏదైనా ప్లెయిన్ బడ్జెట్ రేంజ్లో తీసుకుని కూడా మీరు ఇలా అయితే కనుక చక్కగా డిజైన్ చేసుకోవచ్చు. దీంట్లో గోల్డ్ కూడా అవైలబుల్గా ఉందండి. మీకు ఓపెన్ చేస్తే కనుక బార్డర్ అనేది ఇలా వస్తుంది. ఓనిల్కి వాటికి దుపట్టాస్కి వేసుకోవాలనుకున్నా కానీ చాలా బాగుంటుంది. లేదు అనుకుంటే కనుక ఆల్రెడీ మీరు ఏదైనా పక్కన పెట్టిన శారీస్ కానీ పక్కన పెట్టిన దుపట్టాస్ కానీ ఏదైనా ఫ్యాబ్రిక్ రిలేటెడ్ ఉన్నా కానీ ఇట్లా మీరు వీటితో అయితే కనుక రీక్రియేట్ చేసుకుని ఇంకా కూడా హై లుక్ అయితే ఇవ్వచ్చు. మళ్ళీ వాటికి చక్కగా కొత్త లుక్ ఇచ్చి మనం వేసుకుంటే కూడా చాలా బాగుంటాయి. డెఫినెట్గా ట్రై చేయొచ్చండి. ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా నేను ఎంచి ఏరేర్ అయితే కనుక పర్చేజ్ చేశాను. అన్నీ కూడా బాగున్నాయని అనుకుంటున్నానండి. అన్నీ కూడా చాలా లేటెస్ట్ మోడల్స్ అండి. ఇవన్నీ కూడా డెఫినెట్గా మీరు చెక్అవుట్ చేసుకోండి. నెక్స్ట్ అండి ఇది కూడా బాగుందండి. మిర్రర్ వర్క్లో అయితే కనుక వచ్చిందనమాట. ఇది యాక్చువల్గా ఎందుకో 2 పార్ట్స్ వచ్చింది. నాకు రావడం ఇట్లా వచ్చింది యాక్చువల్గా. ఇది కూడా చాలా బాగుంది. ఇట్లా మిడిల్లో అయితే కనుక మిర్రర్ వర్క్లో అయితే కనుక ఇచ్చేసారండి. సో సింగిల్ లేస్ అయితే కనుక ఇదిగో మనకి కంప్లీట్ లుక్ అనేది ఇలాగే ఉంటుంది. ఇలా అయితే కనుక మనకి బండిల్ ఉంటుందన్నమాట. ఇది టోటల్గా లుక్ అండి. ఓకే, ఇట్లా వస్తుందన్నమాట. ఇది మొత్తం కలిపి ఒక బంచ్ లాగా ఇట్లా ఓపెన్ అయిపోయిందండి. యాక్చువల్గా ఇవి అసలు ఆగట్లేవు, కుట్టే కానీ ఆగవేవి. లైట్ వెయిట్ ఉంది, ఏం వెయిట్ లేదు. చూడటానికి అట్లా హెవీగా ఉంది తప్ప చాలా లైట్ వెయిట్లోనే మనకైతే కనుక కంప్లీట్ ఈ లేస్ అనేది వచ్చింది. ఇది కూడా చాలా కొత్తగా డిఫరెంట్గా ఉంది. డెఫినెట్గా అయితే కనుక చెక్ చేయొచ్చు. ఓకే, సో చూసారు కదా అండి, మన వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నిజంగా నా శారీ కూడా చాలా బాగుంది. క్వాలిటీ అంతా కూడా ట్రై చేయాలనుకుంటే కనుక డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చండి. సో నైస్ శారీ. సో ఇట్లా
డెఫినెట్గా దీన్ని ఫోటో కూడా నేను సైడ్లో యాడ్ చేస్తాను, మీరు చెక్అవుట్ చేయండి. సో ఇది మన వీడియో, మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. అండ్ ఇంకేదైనా డౌట్ ఉందనుకుంటే కనుక కింద నాకు కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను. టేక్ కేర్ ఫ్రెండ్స్.